మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు నిరుత్సాహపరచలేదా? ఎందుకు మనకు రాజకీయాలు, మీ వైఫ్ డాక్టరు, మీరు డాక్టరు, ఎంఎస్ జనరల్ సర్జను. ముఖ్యంగా రాజకీయాలకు రావడానికి ఒకటే ఒక కారణం. కాంగ్రెస్, పిఆర్పి, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్. ఇన్ని పార్టీలు ఎందుకు మారారు? టికెట్ రాలేదు నాకు. టీడీపీ నుంచి బయటకు రావడానికి కూడా టికెట్ ఒకటే కారణమా? రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా కాంగ్రెస్లో అందరం కలిసి. మానకొండూరులో మీ అపోజిషన్ అభ్యర్థి రసమయ్య బాలకిషన్ కళాకారుడు, మాస్ లీడర్, ఆయన్ని తట్టుకొని ఎలా నెగ్గుకు రాగలిగారు? కళాకారుడు, అన్ని కళలు చూస్తున్నారు ప్రజలు. అంటే అన్ని కళలు అంటే ఏమున్నాయి ఆయన దగ్గర? ఇంకా ఆటతో పాటు అన్ని. ఆ మధ్యలో చాలా హడావుడి చేశారు, ఇప్పుడు పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకు పక్కన పెట్టినట్లు ఏమనుకుంటున్నారు? అసలు పక్కన పెట్టలేదు, కోర్టు సుమోటోగా తీసుకున్నది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉండి ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. సంబరపడాలా? ఏం చేయాలి? కొంత బాధ ఉన్నది. ఎందుకనంటే మీ 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంత సంపాదించారు? పోగొట్టుకున్నాను చాలా. ఏం సంపాదించింది? ఏం లేదు. రాజకీయంగా సున్నా, నేనేం సంపాదించలే. మీరు ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏం చేయబోతున్నారు? అందరినీ సంతోషపరచలేరు, అసంతృప్తి నేతలు, కార్యకర్తలు కూడా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు సముచితమైన స్థానం ఉంటుంది. 5 ఏళ్ల టైం లోపల ఒక వెలుగు వెలిగింది. బీఆర్ఎస్ అంటే పార్టీ అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ మొదటి ప్లేస్, ఇప్పుడు 3వ స్థానంలోకి పడిపోయింది. ఈ పరాజయానికి కారణాలు ఏం చెప్తారు? అహంకారం, నియంతృత్వం. డెవలప్మెంట్ చేయలేదా కేసీఆర్? ఏమి డెవలప్మెంట్ చేసినారు?